సీన్ ఆఫ్ ఎఫెన్స్ చూస్తే అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అక్కడ పడిపోయి బుల్లెట్ మీద పడిపోయినట్టుగా ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఫోటోలు కూడా అయ్యే కనపడుతున్నాయి. అక్కడ చూస్తుంటే ఎటువంటి అనుమానాలు ఉన్నాయి, అక్కడ చెక్క కూడా ఉందంటున్నారు. చెప్పండి ఎలా ఉంది? అవునన్నా, అది చూస్తే నిజానికి బండి మీద పడిపోతే ఆయన బండి వేరొక చోట పడాలి, ఆయన పడాలి. ఏదో బండి ఇద్దరు మోసుకొని వచ్చి ఆయన మీద పడేసినట్టుగా ఉంది. ఆ ఫోటో కూడా మా దగ్గర ఉందన్న. అది చూస్తుంటే అనిపిస్తుంది ఎవరో కావాలని బండి అంటే అంత బండి ఒకసారి పడితే ఆయనైనా పక్క పడాలి, బండి అయినా పక్క పడాలి. ఆయన పడిపోవడం, ఆయన మీద సరిగ్గా సెంటర్గా బండి వచ్చి మీద పడిపోవడం, ఇవన్నీ చూస్తుంటే ఎవరో కావాలని. పైగా ఒకవేళ బండి మీద పడితే కాళ్ళు చేతులు కొట్టుకుపోవాలి, ఏదో ఒకటి జరగాలి. ఎక్కడ జరగకుండా హెల్మెట్ ఉండగా ఈ ఫ్రంట్ సైడ్ మాత్రమే ఆయన మొహం అంతా పగిలిపోయి, ఈ చెవంతా పగిలిపోయి, పెదం పగిలిపోయి, నాలుగు పగిలిపోయి అంతా చూస్తుంటే మాకు డౌట్ వస్తుంది. హెడ్కి ఎందుకు అంత పెద్ద గాయం అయింది అంటే ఎవరైనా కొట్టారా? కొన్ని కర్రలు అవన్నీ చూపిస్తున్నారు కొంతమంది సహోదరులు, వాటన్నిటికీ ఎందుకు రక్తం అంటుకుంది? వాటన్నిటి దర్యాప్తులు తేల్చమని మేము అడుగుతున్నాం అన్న. ప్రవీణ్ ప్రగడాల అనే వ్యక్తి అయితే అంతర్జాతీయంగా ఎంతో పేరు గుర్తింపు ఉంది అంటున్నారు. ప్రధానంగా చూసుకుంటే అతను సింగిల్గా ఎందుకు రావడం జరుగుతుంది, కుటుంబ సభ్యులు ఇంటి వద్ద నుంచి ఎప్పుడు బయలుదేరారని చెప్పడం జరుగుతుందండి. అయితే ఆ బండి మీద ఎందుకు వచ్చారనేది పూర్తి ఇన్ఫర్మేషన్ మాకు లేదన్న, ఆ ఫ్యామిలీ చెప్పాలి మాకు. ఆయనకి ఎక్కడైతే స్థానికంగా ఆయనకి చుట్టాలు ఉన్నారు, చాలామంది ఆత్మీయులు ఉన్నారు, ఆయనకు కొంచెం ప్రాపర్టీ కూడా ఇక్కడ ఉంది. ఇటు సైడ్ మీటింగ్ జరిగినప్పుడు ఖచ్చితంగా రాజమండ్రి వచ్చి వెళ్తుంటాడు ఆయన. ఈ వస్తున్నప్పుడు ఈ బండి మీద ఎందుకు వచ్చినది క్లారిటీ లేదన్న మాకు. ఈ వచ్చినప్పుడే, ఈ ప్రయాణానికి వచ్చినప్పుడే ఆయన చంపారు. ఇంకో విషయం ఏంటంటే చంపారని మేము అనుకుంటున్నాం. మరో విషయం ఏంటంటే ఈరోజు నిన్న ఆయన మీటింగ్స్ ఉన్నాయన్న, ఈ ఈస్ట్లో మీటింగ్స్ ఉన్నాయి. ఆ మీటింగ్స్ నిమిత్తం అలాగే స్థానికంగా చూసుకోవడానికి వస్తున్నాడు. ఈ లోపు ఇలా జరిగింది.